ఈసారి తణుకులో ఎవరు గెలవబోతున్నారు? రాధాకృష్ణ గారు. 5 మెజారిటీ వస్తుంది. అనుమానం లేకుండా తెలుగుదేశం. అయితే ఆర్మీ రాధాకృష్ణ దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై. ఫ్యాన్స్ ఇచ్చేస్తేనే కాలిపోయా ఉందని చెప్పి ఆడవాళ్ళు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమి నమ్మి మనం ఓటు వేయాలి? గెలిచే 5 సంవత్సరాలు ఇప్పుడు రాలేదు. మరి మీ విడివాడు రామచంద్ర గారి సీట్ అవ్వలేదని ఏమైనా కోపంగా ఉన్నారా? ఎవరైనా ఓటు రెండు కలిసి చేస్తున్నాయి కాబట్టి మాకు ఎవరైనా ఓటే. చంద్రబాబు గారా జగన్ గారా? మళ్ళీ జగన్ లేడు, చంద్రబాబు లేడు, ఎవరికి ఏం ఓటు? ఇద్దరు దొంగల. ఈ లుచ్చా ప్రభుత్వం చూసి నమ్మవసరం లేదు. ఇంకా టీడీపీ అసలు నీకు రైతుల కన్నా పట్టించుకోలేదు. అసలు రోడ్లు చూస్తుంటే ఏదో గోదావరి తలంపించినట్టుగా ఉంటున్నాయి. రోడ్లు పోయా చూసావా? ఎవరు మహామంత్రి అంటే వాడుమూడు. ఇక్కడ మీ తణుకులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవడు వచ్చినా బలాదూరు అని ముందు జగన్ దమ్ములో జగన్ అవుతాడు. మిగతా వాళ్ళకి దమ్ములు ఏమంటారు? దమ్ములు అందరూ కలిసి కట్టి వస్తున్నారు. కార్బన్ నెగ్గుతాడు. ఆడవాళ్ళందరూ ఆడికి చేస్తారు. ఎవరికి 200 ఆయనే. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి తణుకు నియోజకవర్గంలో ఉన్నాను. తణుకు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున కారుమూరి నాగేశ్వరరావు గారు పోటీ చేస్తుంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అరిమెల్లి రాధాకృష్ణ పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది? అలాగే ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. మీది ఏ నియోజకవర్గం? తణుకేనా? తనకే. తణుకు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అరిమెల్లి రాధాకృష్ణ గారా లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు? ఆర్మీ రాధాకృష్ణ. అరిమెల్లి రాధాకృష్ణ ఎందుకంటారు? కన్ఫర్మ్ గా అతను మిస్టేక్ ఏంటంటే ఈ ప్రజలకు ఏమి చేయలేదండి అతను. ఎవరు? కారుమూరా? అవును. ఇది మాటలు చెప్పుకోవటం తప్ప, ఇదో బటన్ నొక్కుతాం ఏంటంటే తప్ప ప్రజలకు ఉపయోగపడి డబ్బులు వేస్తే అయిపోద్దా అభివృద్ధి కార్యక్రమం? ఇప్పుడు రాష్ట్రానికి పనులు కల్పిస్తా ఉంటే లేబర్ బతుకుతాడు. మీరు 10,000 వేస్తాను, 5,000 వేస్తాను, బట్టలు వేసి బట్టలు నొక్కేస్తాను నేనంటే మీకు ఎలాగా ప్రజలు బతుకుతారండి? అంతే అంటారు. అంతే కదండి. ప్రజలు పని కల్పించాలి. పనులకి వెళ్ళి బతికేస్తాడు. ఎవరికి ఆటో డ్రైవర్లు అయినా, ఇంకో లేబర్ అయినా, ఇంకోటి ఇసుక ఉందండి. తాపిమిత్రులు ఉన్నారు. తాపిమిత్రులు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు ఇసుక లేక. తాపిమిత్రులు, లేబరు, ఐరన్ మిత్రులు, సెంటరింగ్ మిత్రులు అంటే అందరికి ఇబ్బంది. చంద్రబాబు మాకు బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది. అది ఇక్కడ రాధాకృష్ణ. అన్నగారు నమస్కారం. ఏంటండి ఈసారి తణుకు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? అరిమెల్లి రాధాకృష్ణ గారా, కారుమూరి నాగేశ్వరరావు గారు? అంటే ఎవరి పేరు చెప్తారు? ఆర్మీలు రాధాకృష్ణ గారే పేరు చెప్తాడు. రాధాకృష్ణ గారు ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసే విధానము అన్ని మంచి చెట్లు బాగుంటాయింది. ఏ పిల్లల చదువులకైనా ఏట్లకైనా సరే ఆయన ఎదురుండి ఏదైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. ఈ కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడంటే ఎంతసేపు వాళ్ళ స్వార్థం చూసుకోవడం తప్ప ప్రజలను పట్టించుకునే విధానం తక్కువ వెళ్ళాం. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు కావాలి. మెయిన్ పిల్లల భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రంలో నెంబర్ 1 ఉంటుంది. రోడ్లైనా ఇవ్వాలని ఎలా అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు భయంకరమైన రోడ్లు. అసలు రోడ్లు చూస్తుంటే ఏదో గోదావరి తలంపించినట్టుగా ఉంటున్నాయి. అలాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇవాళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కావాలంటే చంద్రబాబు నాయుడు అయితేనే మా కరెక్ట్. అక్కడ ఇక్కడైతే ఆర్మీల రాధాకృష్ణ గారు పక్క మా ఏరియాలో. మరి 2 సార్లు మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కారుమూరి గారు. ఏమీ డెవలప్మెంట్ లేదా? ఎవరికి ఏమి అసలు డెవలప్మెంట్ లేదండి. ఎలా సరే లేబర్ ఉన్నారంటే అసలు నానా ఇబ్బందులు పడిపోతున్నారు. అసలు ఒకరికైతే పనులు సరైన పనులు లేదు, ఏమీ లేవు. నానా ఇబ్బందులు అందరూ. ఒకవేళ ఏదన్నా ప్రతి ఒక్కళ్ళ మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద కేసులు పెట్టేసి లోపల ఏం చేయడం, వాళ్ళు ఇష్టమైనట్టు ప్రాబ్లం చేయడం, కష్టపూర్తి చర్యలు ఎక్కువ. కొద్దిగా ఏదన్నా ఉండి అవతల పర్యటకు పొరపాటు యువతలకు వస్తే వాళ్ళని కూడా కర్రలతో కొట్టేయడం. చాలా రచ్చరచ్చ ఉంటుంది. వీళ్ళ ప్రభుత్వం చాలా దయనీయంగా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే చాలా ఇబ్బందులు. ఇంకా మిగతా వాళ్ళ కంటే ఓసీ వాళ్ళకి మనకు పర్వాలేదు. ఇంకా వాళ్ళ పరిస్థితులు చాలా దారుణం. అనుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మళ్ళీ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు ఎందుకు తాతయ్య గారు? ఎందుకంటే ఉపకారాలు చేస్తున్నాడుగా ఆడు మొత్తం. ఎవరు? చంద్రబాబు నాయుడు మొత్తం. అది జగన్ గారు అయితే అందరికి బాగానే చూస్తున్నారంటారా? చూస్తున్నారు కదా. 99 పథకాలు పథకం కూడా చేయలేదు కదా. చేయలేదంటారా? ఓ పథకం చేసాడా చెప్పు నువ్వు.
ఎవరిచ్చి పథకాలు వాళ్ళు ఇచ్చారులేండి. ఆడిచ్చాడా అసలు? పసుపు కుంకుమని అయ్యని ఇయ్యని. మీ తణుకులో ఈసారి అరిమిల్ రాధాకృష్ణ గారా కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే ఎవరు గెలుస్తారంటే ఎవరు హవా ఎక్కువ నడుస్తుంది ఇక్కడ తణుకులో? ఆడవాళ్ళు 190 మంది దీనికే వేస్తారు, ఫ్యాన్కి. అది అవునా? 190 మంది అంటే ఇక్కడ కారుమూరే గెలుస్తారంటారు. ఓకే, మగోళ్ళు లేరండి మరి? మగోళ్ళు లేరా? మగోళ్ళు వేస్తారు. మగోళ్ళు అటు ఇటు ఉంటారా? మగోళ్ళు ఇటువంటి ఎదవలు ఉంటారు, అటు ఇటు ఉంటారు. సరే, ఆయన దగ్గరికి వెళ్తాను. వీడికేమో డబ్బులు ఏమో ఆడివ్వాలి. జగన్ గారు, జగన్ గారి డబ్బులు ఈ ఎదవకే. ఏం తాతయ్య గారు మీరు చెప్పండి, ఏంటి ఈసారి? మా కారుమూరు అదిరిపోతాడు. ఎవరు కారుమూరుడు? అదిరిపోతామంటే అదిరిపోతాడు. అదిరిపోతాడంట జనకే. ఎవరు గెలుస్తారంటారు? అరిమిలేడు వస్తాడు. అరిమిలేరు కొట్టేస్తారు బంగాళలాగా. రోడ్లు పోసాడు చూసావా? ఎవరు? మహామంత్రి అంటే కారుమూరుడు. ముక్క కింద పోసి 3 ముక్కలు పోసేసాడు. ఏం చేశాడు చెప్పండి? అత్తికి ఏం అభివృద్ధి చేసాడు? ఆడే అత్తికి ఏం అభివృద్ధి చేసాడు చెప్పండి. పోయి ఈయన చెప్పండి. నా కొడుకు ఏ ఉపకారం చేశాడు అడుగు. ఈడు ప్రభుత్వానికి ఈడేం చేశాడు అడుగు. అయ్యో, ప్రభుత్వం మనకు చేస్తుంది కదా మరి. ఏదైనా ఈ దెబ్బ జగన్ రావడండి. జగన్ రావడం ఫ్యాన్ స్విచ్ చేస్తేనే కాలిపోయా ఉందని చెప్పి ఆడలో భయపడుతున్నారు. అవునా? అవునండి. ఆయన మాట్లాడినవాడు మీరు ఆ టీవీలో చూసారా ఎలా చేస్తున్నారు? ఆడవాళ్ళు దుమ్మెత్తి తులిపేస్తున్నారు. కరెంట్ ఛార్జీ పెరిగి అన్ని పెరిగి అన్ని చేస్తుంటేనే. చెప్పండి. పసులేటి కాశీ గారు ముట్టిన కొడుకు తెలుగుదేశం అని చెప్పు. మీరు వైసీపీయా? 10 రూపాయల పెంచికాయ ఏమో 150 బాగా అడుక్కుంటాయి. తాగడా ఈ ఎదవ ఆడి పోతే తాగుతాడు. ఈ ఎదవ ఎప్పుడైనా డబ్బెట్టు కొన్నాడేమో అడుగు. డబ్బెట్టి ఎప్పుడైనా కొన్నాడేమో అడుగు. బయట ఎక్కడ పోతాడు దెబ్బ. ఎవరు? జగన్. జగన్ 6 మిలియన్ ఆడండి. కూలి పోయింటే కారుమూరా కూలి పోయింటే ఏమి నెగ్గడ రోడ్డు పోయాడు చూసా. రోజు 10 చాతుడు అత్తిరాడు. అత్తిరాడు ఊరు ఏం చేసాడు? అత్తిరిగాడు చెప్పమను. ఏం చెప్పమను? నాకు పదం ఉందా? నాకు పదం ఉందా? వెళ్తారనుకుంటున్నారు అరిమిల్ రాధాకృష్ణ గారా లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారా? మాకైతే అరిమిల్ రాధాకృష్ణ గారు. మామూలుగా మేము జనసేన పార్టీ. జనసేన. కానీ ఇప్పుడు రెండు ఉమ్మడిగా ఫ్రెండ్ చేస్తున్నాయి కాబట్టి మాకైతే అరిమిల్ రాధాకృష్ణ గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరి మీ విడివాడు రామచంద్రరావు గారు సీట్ అవ్వలేదని కోపంగా ఉన్నారా? లేదు, అటువంటిది ఏమి లేదన్న. ఇప్పుడు ఎవరైనా ఒకటి రెండు కలిసి చేస్తున్నాయి కాబట్టి మాకు ఎవరైనా ఒకటే. శాంతించారా విడివాడు రామచంద్రరావు గారు ఆయన వరకు? కొన్ని బయటికి వేరే టాక్లు వస్తున్నాయి కానీ అటువంటిది ఏమి లేదు. ఏ టాక్లు వస్తున్నాయి చెప్పండి. అంటే అదే ఆయన ఇప్పుడు మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతారని చెప్పి కొంతమంది, అదే కొంత సీట్ ఇవ్వలేదు ఆయన లాగా అని రచ్చగొట్టి వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటిది ఏమి లేదు. ఆయన కూడా ప్రశాంతంగా ఉన్నారు, శాంతంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మా అరిమిల్ కృష్ణ గెలిచిన తర్వాత వీడియో అందరూ ఇచ్చి పోస్ట్ ఆయన ఇస్తారు. ఆయన కూడా సముచిత స్థానం కల్పించి ఆయనకి ఇచ్చి పోస్ట్ పెద్ద పోస్ట్ ఆయనకి ఇస్తారు. అదండి. ఇక్కడైతే అరిమిల్ రాధాకృష్ణ గారు. కారుమూరి నాగేశ్వరరావు గారు 2 సార్లు చేశారు, మరి అభివృద్ధి లాంటిది ఏం చేయలేదా? లేదండి, మాకైతే అటువంటిది ఏమీ లేదండి. మాదంటే యాక్చువల్లీ ఇక్కడ కాదు, మాది ఉదయపాలెం. ఇక్కడ 2 కిలోమీటర్స్. మా ఊరు దత్తత తీసుకుంటా అని చెప్పారు ఆయన, కారుమూరి నాగేశ్వరరావు గారు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, గట్టిగా 30 days ఉన్నాయి. ఇంకా మా ఊరికి చిన్న పని చేయాల. ఊరు సెంటర్ లో అదే ఒక చిన్న మీటింగ్ ప్రజెంట్ చేసి మీ ఊరు దత్తత తీసుకుని ఒక రంగంగా చేస్తా అని చెప్పి అన్నట్టుగా చెప్పారు. దత్తత తీసుకుంటానంటే ఇంకెలా ఉంటుందని చెప్పండి. అటువంటిది ఊళ్ళో 10 రూపాయలు పని కూడా చేయలేదు. లేదు, ఇక్కడైతే అటువంటిది ఏమీ లేదండి. అంత అయితే మన జనసేన ఇది తెలుగుదేశం కలిపి చేస్తారు కాబట్టి అరిమిల్ రాధాకృష్ణ గారే బాగుంటుందండి. బట్టి అవునండి. ఓకే. ఈసారి తణుకులో ఎవరు గెలవబోతున్నారు? అరిమిల్ రాధాకృష్ణ గారా లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు? రాధాకృష్ణ గారు. ఎందుకండి? ఆయన చేసిన వర్క్ ఉంది. సాఫ్ట్ పర్సన్ చాలా వర్క్లు చేశాడు. అత్తలి ఉన్న వర్క్లు ఆయనే బాగానే వర్క్ చేశారు. ఆయన ఉన్నంతగానో బాగానే చేశాడు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. ఎందుకండి? అతను విజన్ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత చేసాడు. జగన్ గారా? అందుకని చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నారు మీరు.
ఓకే రైట్. మా అమ్మాయిలు కూడా అందరూ డిగ్రీలే. ఆయన వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. జగన్ గారి వల్ల అని పోస్టులు వేయండి. డిఎస్సి పోస్ట్ వేసాడా? ఇంజనీరింగ్లో పీజీ రీఎంబర్స్మెంట్ అన్నాడు, సగం వేసాడు. వేయలేదు పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్. ఎందువల్ల ఎంతో లాస్, ఇబ్బంది అయితే పడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో. ఏందన్నగారు ఈసారి తణుకు నియోజకవర్గంలో అరిమెల్లి రాధాకృష్ణ గారా, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరికి వెళ్తారు? అంటే నేను చెప్తున్నానండి, ఇప్పుడైతే మాత్రం ఉన్న పరిస్థితిని పెట్టి చూస్తే మేమైతే వైసీపీకే పనిచేసాం. ఏమంటే వైసీపీ కార్యకర్తలే, వైసీపీ ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసిన వాడినే. కానీ ఈ లుచ్చా ప్రభుత్వం చూసి నమ్మవసరం లేదు ఇంకా. అంతే, ఈడు లుచ్చా ఆడు లుచ్చే, ఇంకా అవసరం లేదు. పైన ఆడు కింద ఈడు, అర్థమైందండి. ఇంక ఎవరైనా సరే ప్రజలు బాగోవాలి, కరుడు కట్టిన వైసీపీ తీవ్రవాదులు ఉన్నారు మీరు. అంతే, ఇంకెందుకు అవసరం లేదు. గడ్డి తిని డబ్బులు ఆశ అయిపోయి కానుడు కంచంలో పెట్టి కోటా బియ్యం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కోటా బియ్యం లేవు. ప్రధానమంత్రి ఎప్పుడో ఉన్నప్పుడు ఏమంటే మనకి ఇచ్చిన ఏంటి, అప్పుడు ఫ్రీ బియ్యం 5 కేజీల బియ్యమే వస్తున్నాయి. ఈడిచ్చేలాగుంటే 5 కేజీలు మనిషికి 10 కేజీలు రావాలి. పక్క రాష్ట్రం ఇస్తుంది, ఇక్కడ బియ్యం లేవు, ఏ తోటకూర లేదు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఆస్తులు చూస్తే ఘోరంగా ఉన్నారు, ఉపాధి హామీ లేదు, ఈ అస్త కష్టాలతో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు పరిస్థితిని పెట్టి చెప్తే చంద్రబాబు నాయుడు మళ్ళా సీఎం అయ్యి ఆర్మీల రాధాకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. ఎందుకు అంత నెగిటివిటీ ఎందుకు వచ్చేసింది? ఇప్పుడు నాకు తెలంగాణ కాదు, నేను గతంలో కూడా నేను ఎవడ మన గుడివాడ అమరాల నాన్న దగ్గర పనిచేసిన వాడిని. ఏమంటే నేను గుడివాడ గురునాథరావు దగ్గర పనిచేసిన వాడిని. ఏమంటే గుడివాడ అప్పన్న కొడుకు గుడివాడ గురునాథరావు కొడుకు గుడివాడ అమరావు. ఏమంటే అదండి, నేను సిపేట్ ఏరియా. కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 52, నాకు ఇల్లు లేదు, స్థలం ఇవ్వలేదు, పార్టీ నమ్ముకున్నా. వీళ్ళ సంగతి చెప్పవసరం లేదు. పార్టీ నాకు ఇవ్వలేదన్న సంగతి కాదు, నేను ఎందుకంటే పండిపోయిన గిత్తని నేను చెప్తున్నాను కదండి. ఆ ఓ తోడకాంచి ఓటొక్కున్నాను నేను. ఇలాంటి రాజకీయం, ఇలాంటి సీఎం ఏనాడు చూడలేదు, ఇంకా రాకూడదు. ఇలాంటి దరిద్రుడు ఉండకూడదు. చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, కుర్రాళ్ళకి ఉపాధి అవకాశం కలుగుద్ది. డబ్బు ఎవడిచ్చాడా, ఎవడు చేసినది కాదు, డబ్బు కాదని కావాల్సింది. ఇప్పుడు వేసాడు, ఏం వేసాడు చెప్పండి ఒక్కసారి. ఇప్పుడే నొక్కాను. ఏమంటే ఇదిగో ఇది కూడా మీకు పెట్టండి. ఇదిగో 17వ తరగతి నొక్కాడు అనకాపల్లిలో బట్టను. ఎక్కడ పడ్డా 7వ తరగతి నొక్కాడు. నేను అనకాపల్లి వెళ్ళాను, సబ్బారు వెళ్ళాను, గాజువాకి వెళ్ళాను, అన్ని తిరిగాను, ఎవరికి రూపాయి పడలేదు. ఈ డబ్బాలు కొట్టుకొని మాట్లాడతాడు. ఎవరికి వేసాడు డబ్బులు చెప్పండి. ఎక్కడ పడ్డా ఈ సత్తునా కొడుకు ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి సీఎం అవసరమా చెప్పండి? చెప్పండి, డబ్బాలు ఎందుకండి ఇవి? ఇగో ఎప్పుడు వేసాడు, 7వ తారీఖున వేసాడు. ఇప్పుడు కూడా నొక్కాను చూడండి, డబ్బులు పడ్డాయా? వద్దండి, ఇలాంటి ఎమ్మెల్యే వద్దు, ఇలాంటి సీఎం వద్దండి సార్. దయించి ప్రజలు కూడా శుభ్రంగా మేలుకొని ఆలోచించి సీఎం చంద్రబాబు నాయుడు చేసి ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ గెలిపిస్తే ఊరు బాగుంటుంది. సీడనా కొడుకులు పోతారు బయటికి. మీ అభిప్రాయం అంటే చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు కాదు, జగన్ జగన్ గారు రావాలి. ఎందుకంటారు? ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? అన్ని సక్రమంగా అవి మాకు పనులన్నీ, ఏ విధమైన చెట్లు గట్ట ఏమి లేవు. ఆయన గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేశాడు, ఏమి ఇచ్చాడు ఆయన? అసలు ఏమి ఇవ్వలేదంటారు. ఏమి ఇచ్చారు చెప్పండి, మీకు తెలిసింది ఏమంటే మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైతే సంక్షేమ పథకాలు వాళ్ళు కొన్ని ఇచ్చారు, ఈయన ఇస్తున్నారు. ఆయన ఇచ్చిందంతా 100, 200 ఎందుకు పింఛన్ రూపాయలు ఇచ్చింది. అవునండి, అవును. ఇప్పుడు 3000 దాకా ఇస్తున్నారా? 3000 అవుతున్నాయి కదా. అప్పుడు దాని గురించి ఈ దగ్గర ఒకే ఉంటాడు, ఆ దగ్గర ఒకే ఉంటాడు, చివరికి ఓటు జగన్ కాడద్దు. అంతే అంటారు? అంతే. బాగుంటది అనుకుంటున్నారు ఈసారి ముఖ్యమంత్రి గారు? మా ఉద్యాన ప్రకారంగా జగన్ చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే బాగుంటది. బాగుంటది. ఎందుకంటారు? 100% కూడా. ఎందుకంటారు? ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు మేము పెట్టేస్తున్నాం అంటున్నారు, పెడుతున్నారు. ఏం పెట్టేస్తున్నారు? ఇప్పుడు జనాలకు దోషేస్తే రాష్ట్రం అభివృద్ధి ఏం లేదు కదా. చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఉంటున్నారు. ఇప్పుడు 50 రూపాయలు చేస్తున్నాడు, ఈ చేస్తాడు 20 రూపాయలు ఇస్తున్నారు, ఈ చేస్తాడు 30 రూపాయలు పోతున్నాయి. ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. ఆ ఖర్చుల దగ్గర జనాలు కూడా సోమరపోతులాగా ఉంటున్నారు. జనాలు సోమరపోతులు చేసింది నాయకులే చేశారంటారా? చేశారు. ఇంకోసారి మళ్ళీ వస్తే మొత్తమే ఇంకెవడో పని చేయక్కర్లేదు, పనిలోకి వెళ్ళక్కర్లేదు, ఊరని సోమరపోతులా తిరగడమే. పని చేయకుందంటే పని ఉండదు, తిందామంటే తిండి ఉండదు. అది రాష్ట్రం అభివృద్ధి లేదు, ఆ పరిస్థితికి వెళ్ళిపోద్దంట. బంగారు లాగా అంతే, సమస్య లేదు. తణుకు నియోజకవర్గం అండి మీది? మా తణుకు నియోజకవర్గం. ఈసారి తణుకులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అరిమెల్లి రాధాకృష్ణ ఆర్మల్ రాధాకృష్ణ గారు నెగ్గుతారనే ఉంది. నెగ్గాలి కూడా. ఎందుకంటారు?
అంతే మనిషి వ్యక్తి మంచోడు, ఈయన మంచోడే. అసలు పైన అధిష్టానం నుంచి ఏమైనా వస్తేనే ఈయన చేయగలడు. ఈయన చెడ్డోడనే కాదు, కార్మికులు అంతకంటే మంచోడు. అధిష్టానం నుంచి అప్పటికి పని చేయండి అని చెప్పని పంపిణీలు చేయగలరు, లేదా వీళ్ళు చేయలేరు కదా. అది అధిష్టానం దగ్గర డబ్బులు ఎలా ఉంటున్నాయి, డబ్బులు ఉంటాయి కదా, వచ్చినాయి ఎలా ఏమో నిధి వచ్చింది నిధి ఏదో దాన్ని జల్లేస్తున్నారు జల్లేస్తానికి ఎక్కడ నుంచి ఉంటాయి. మాకైతే పవన్ కళ్యాణ్ కావాలండి. పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఏమో చెప్పలేదు కాబట్టి ఇంకా చంద్రబాబు లేదు కాబట్టి చంద్రబాబు అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ అండి. మా ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు మీ తణుకు జన సైనికులు టీడీపీకి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదా? ఏమన్నా విడివాడ రామచంద్రరావు గారు సీట్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారా? కొంతమంది ఉంటారని కొంతమంది సపోర్ట్ చేస్తారు, అటు ఇటు కూడా ఉంటారు కదా. మెజారిటీ పర్సెంట్ ఉన్నారా టీడీపీకి సపోర్టివ్గా ఉన్నారా? ఉంటారండి, కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు, దానికి మనం చెప్పలేం కదండి. గెలుస్తారంటారా మరి అరిమిల్ రాధాకృష్ణ గారు ఇక్కడ? అనుకుంటున్నాం అండి. లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారికి గెలుస్తారంటారు? ఆయనైనా పర్లేదండి, ఆయన బాగా చేస్తున్నారు. కానీ కాకపోతే మాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి ఆయన గెలవాలనుకుంటారు. అయితే బాగుంటుందా, మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? ఆడవాళ్ళందరూ ఆడికి చేస్తారు. ఎవరికి? జగన్కి. ఎందుకంటారు? ఏమో పథకాల ఎఫెక్ట్ అంటారా? పథకాలు బట్టే వాళ్ళు అదే అంటున్నారు. అదే అంటున్నారు. ఆడవాళ్ళు నోట్ అంటే అదే మీకు చూస్తున్నారు కదా. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పిన మాట అంటారా, మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పిన మాట అంటారా? అదే అదే. మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి తణుకులో అరిమిల్ రాధాకృష్ణ గారా లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారా ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది? కారుమూరి నాగేశ్వరరావు వస్తాడని ఉందండి గట్టిగా. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకండి? ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు తెలుసన్న, టీడీపీ అసలు నీకు రైతుల కన్నా అది పట్టించుకోలేదండి. అప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అసలు పట్టించుకోలేదు. కొన్ని పట్టించుకోలేదంటే ఏదో రాజధాని గురించి వాటి గురించి ఏదో అనుకున్నారు. ఆడ కులపోళ్ళే మామూలుగా నెత్తి మీదకి ఎక్కించుకుని నాశనం చేసి పడదాం కదా టీడీపీకి. ఫస్ట్లో టీడీపీ బాగానే ఉండేది, తర్వాత ఈ వైసీపీ పథకాల వల్ల వాటి వల్ల దానికి మొగ్గు చూపుతున్నారు ఎక్కువ. ఇప్పుడు జనం ఆడవాళ్ళు మనం చెప్పినట్టు తింటారు కదండి, వాళ్ళకి ఏ పథకం వస్తే వాళ్ళకి అదే గొప్ప. అప్పుడు పసుపు కింద ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు. అయ్యి సగం మందికి అందినాయి, సగం మందికి అందలేదు. హెల్మెటర్లు ఉంటారు కదా వాళ్ళ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారంటారు అందరూ? ఉన్నారండి. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నారా? ఇంకా ఆయనే రావాలండి. ఇంకా మరి అన్ని పథకాలు పెట్టి ఒక రకంగా మొత్తం జనాలందరినీ ఒక అండర్స్టాండింగ్లో తీసుకొచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి, రౌడీజాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను పెట్టినోడు నా మాట అనకపోతే ఏదో అంటాం కదా, లేదా కలిసే అలాగే నడుస్తూ ఉంటుంది. తణుకులో అయితే కారుమూరి నాగేశ్వరరావు, తణుకులో కంపల్సరీ కారుమూరి నాగేశ్వరరావు. తణుకులో అరిమిల్ రాధాకృష్ణ గారా లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? గెలుస్తాడండి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎందుకు సార్? ఆయన చేసి జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ బాగున్నాయి. మా ఇద్దరు పిల్లలు చదువుకున్నారు, నాకు అన్నీ వస్తున్నాయి. ఆటోకి వస్తుంది, 45 ఏళ్ళు పెన్షన్ వస్తుంది మా ఆవిడకి, ఇంకా చాలా వచ్చినాయి. పెన్షన్ మాట పక్కనెట్టండి ఈ పథకాలు, కానీ ఆయన పరిపాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా సంతోషంగా ఉన్నారు, ఎవరికే ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మరి ఈసారి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేయలేరు అంటారు. చేయలేరు. ఇక్కడ కూడా అంతేనా? మీ తణుకులో కూడా? మా తణుకులో కూడా అదే. కారుమూరి నెగ్గుతాడు, కారుమూరి నెగ్గుతాడు. మరి జనసేన కలిసింది ఈసారి? జనసేన ఏం లేదండి, జనసేన ప్రభావం ఏం లేదు. చెప్పండి అక్కడ అప్పుడు 3 పార్టీలు ఇప్పుడు కలిసినారు, అప్పుడు పార్టీలు లేవు. అప్పుడైతే ఈ పథకాలు లేవు కదండి అప్పుడు. ఇప్పుడు కొత్తగా పథకాలు కలిసినాయి, పథకం ప్రతి ఒక్కరికి అనుభవించారు. ప్రతి ఓసీలు అవనండి, బీసీలు అవనండి, ఎస్సీలు అవనండి, అన్ని కులాలకే సమానంగా అన్ని పథకాలు అందినాయి. దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారంటారు. ఇక్కడ మీ తణుకులో ఎలా ఏం జరగబోతుంది? తణుకులో కూడా కారుమూరి నాగేశ్వరరావు వస్తాడు. జనసేన యాడ్ అయ్యి ఎఫెక్ట్ ఏం కాదు. ఇప్పుడు అందులో కాపులందరూ ఆడి మీద కొంచెం బాధపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ విడివాడ రామచంద్రరావుకి నీకే టికెట్ అని భుజం మీద తట్టి టికెట్ ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేసాడు. అదేమైందండి, నిరాశ అయిపోయింది కదా. మొత్తం 3 మండలాలు తిరిగాడు. 3 మండలాలు కూడా డబ్బులు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. నువ్వు వస్తాయో తర్వాత విషయం, మొత్తం అన్ని ఖర్చు పెట్టుకున్నాడు. ఈరోజు ఆయన చాలా నష్టపోయాడు, ఆయనకి ఏం సీట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం ఏం జరగబోతుంది ఈసారి తణుకు నియోజకవర్గంలో? ఏ జెండా ఎగరబోతుంది?
తణుకు నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుంది అన్న దానికి, ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారు ఒక పరిపాలన విధానాన్ని బట్టి ఈసారి తణుకు నియోజకవర్గంలో జెండా వైఎస్ఆర్ కారుమూరి గారు నెగ్గడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే విధానం ప్రతి ఒక్కరికి నచ్చింది. అదే డబ్బులు అన్న విషయంలో చాలామంది కొందరు అనేక రకాలుగా చెప్తారు, కానీ నేనైతే అరబ్ దేశాల్లో కూడా చూశాను. వాళ్ళు కూర్చొని తిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు అరబ్ దేశాల్లో, కానీ ఇక్కడ కష్టపడే వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తున్నాడు. ఇవాళ 18,500 ఇస్తున్నాడంటే 40 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడి జీవితంలో పిల్లల పెళ్ళిళ్ళు చేసి పిల్లల చదువులకి ఉపయోగపడే విధానాన్ని గ్రహించే ఇవాళ 45,000 ఇవ్వడానికి కారణం. అవి తీసుకున్న వాళ్ళకి ఆ విలువ ఏంటో తెలుస్తుంది. కొందరు ఏంటంటే తీసుకోలేని కొందరు ఉంటారు కదా, వాళ్ళు అంటారు డబ్బులు 45,000 దేనికి ఉపకారం, దానికి ఇచ్చేసి చేస్తున్నారు అన్నారు. కాదండి, ఎందుకంటే నేను అరబీ దేశాల్లో చేశాను, నాకు అరబీ వచ్చు, హిందీ వచ్చు, తమిళ వచ్చు. అయితే అరబీ దేశాల విధానం ఏంటంటే 10 మంది 100 మంది కంపెనీలో పనిచేస్తే 10 మందికి ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళ రూలు, వాళ్ళు కూర్చునే తింటారు, పని చేయరు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ కష్టపడి పనిచేసే వాళ్ళు అందరూ ఈ కష్టానికి ప్రతిఫలంగా, ఈ కష్టానికి మరింత కష్టం తోడైతే, డబ్బులు తోడైతే వాళ్ళు కొన్ని సమస్యలని ఆర్థికంగా ఎదుర్కోగలరని చెప్పేసి సాయం చేస్తున్నారు. జగన్ గారా చంద్రబాబు గారా? జగన్ గారు. ఎందుకండి? పేదల పక్షపాతి కదా, పేదల పక్షపాతి. ఎందుకంటే 1 to 100 ఆయనే ఒపీనియన్, అదే 1 to 100 ఆయనే. ఏ నియోజకవర్గం మీది? తణుకు నియోజకవర్గం. తణుకు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? జగన్ గారికి గెలుస్తారు. కాన్మూర్ నాగేశ్వరరావు గారు. ప్రతి నియోజకవర్గం జగన్ గారే అంతే. క్యాండిడేట్ అంటే ఆయన చూసి ఓటే గెలిచింది ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతా పక్క, డౌట్ ఏం లేదంటారు. మరి ముగ్గురు కలిసారు కదా 3 పార్టీలు, ఏ ఎఫెక్ట్ ఉండదంటారా? ఎఫెక్ట్ ఉన్నా కానీ ఏముండదండి, ఈయన సీఎం అవుతారు. ఎన్ని కలిసినా ఈయన సీఎం. అన్న మీ ఒపీనియన్ చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్క 100% జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటారు? ఎందుకంటే చేసే సంక్షేమ పథకాలు ఎటువంటివి పేదల పట్ల దేవుడు అంతే, ఇంకో మాటలో చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా ఎవడొచ్చినా బలాదూరు అని ముందు అంతే అంటారా? అంతే షూర్గా. మరి ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా జగన్ గారి మీద? వాళ్ళు సత్తా లేని వాళ్ళు, వాళ్ళు సత్తా లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు. ధైర్యం కలిగిన వాళ్ళ మీద రావాలంటే కష్టం కదా. అందుకనే వాళ్ళు ఎంతమందినైనా పోగు చేసుకుంటారు. ఎంతమందిని పోగు చేసుకున్నా సింగిల్, అంతే, సింహం, అంతే అంతే అంటారా? అంతే, సమస్య లేదు. ఇక్కడైతే కారుమూరి నాగేశ్వర గారు షూరు పక్కాగా. ఎందుకంటే మేము చదువుకున్న జ్ఞానవంతులు అని అనుకుని హై కాస్ట్ మేము అందరిని చూస్తామని చెప్పుకుంటున్నా కానీ నవ్వించి మనిషిని పంపించే టైపే తప్ప కారుమూరి నాగేశ్వరరావు గారు లాగా కష్టపడి పేదల కోసం పనిచేసేవాడు ఎవ్వడూ లేరు. అదే మళ్ళీ ఆయనే పక్కాగా షూరు. ఇక్కడేమో కారుమూరి నాగేశ్వరరావు గారు, పార్లమెంట్కి వచ్చినప్పుడు ఉమాబాల గారు, ఏలూరు కూడా మాదే. ఏలూరు పార్లమెంట్ కూడా కారుమూరి గారు అంతే. అవును, సునీల్ గారు. సమస్య లేదు ఇంకా. మీ ఒపీనియన్ చెప్పండి, ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? మీ తణుకు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో అయితే అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ గట్టిగానే పడుతుంది జగన్ గారి పేరు. ఈ మండలం తణుకు నియోజకవర్గం వచ్చేటట్టుగా కారుమూరి నాగేశ్వరరావు గారు. మార్పే ఉండదు అంటారు? మార్పే ఉండదు. 3 పార్టీలు వస్తున్నాయి కదన్నా, ఎంతో కొంత బలం ఉండదు అంటారా? ఉంటది కానీ ఎన్ని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటుంది ఎక్కువ. అంతే. ఎందుకంటే ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అందరు తీసుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఆయన వైపు ఉంటుంది. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారా చంద్రబాబు గారు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% జగన్మోహన్ రెడ్డి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే అది చేసిన ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఇవన్నీ కల్లిబుల్లి మాటలు, మాయం మాటలు, మసిపూసి మాటకి దీన్ని ప్రతిపక్షాలన్నీ వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 100% సీఎం. దానికి ఎందుకు చేస్తున్నారంటే కూడా చెప్తా. వాళ్ళు ప్రతిపక్షాలు ఒక విమర్శ చేస్తున్నాయి, జగన్ పోవాలి, సైకిల్ రావాలని. ఎందుకు పోవాలి జగన్? ఒకసారి ఆలోచించమన్న ప్రజల్ని. ఇంటింటికి ఉదయం తీసుకొని శుభోదయం అని చెప్పి పెన్షన్ ఇస్తుంటే పోవాలా? వాళ్ళు గతంలో ఎలా ఇచ్చారు? వాళ్ళు ఎప్పుడైనా పెన్షన్ ఆ రకంగా ఇచ్చారా? ఉదయం వెళ్తే సాయంత్రం దాకా ముసలి ముక్కోలేదు, అలా ఎండలో పడిగాపులు పడి పెన్షన్ తీసుకునేవారు. ఈ రోజు పొద్దుట వెళ్ళి ఉదయం లెగ్గొట్టి మరి శుభోదయం చెప్పి ముసలి పెన్షన్ ఇస్తుంటే జగన్ పోవాలా? ఇదివరకు రేషన్ తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకునేవారు? ఉదయం వెళ్తే షాప్ ఉంటుందో లేదో తెలియదు, ఆ షాప్ ఉంటాడో తెలియదు, సరుకు ఉంటుందో లేదో తెలియదు. కానీ ఈ రోజు ఏ రకంగా ఇస్తున్నాడో, ఇంటికే మీకు రేషన్ డిపోని పంపి వాలంటీర్ని పెట్టి మీ ఇంటి క్యాకి తలుపు మట్టి మరి తట్టుకరి రేషన్ సరుకులు ఇస్తున్నాడు. జగన్ పోవాలి దానికి. ఈ రోజు డెవలప్మెంట్ గాలికి వదిలేశారు అనేది ఒక ప్రధానమైన విమర్శ.
100% తప్పు. మీరు ఈ గ్రామంలో ఉన్నారు, ఈ గ్రామంలో 4 సచివాలయాలు ఉన్నాయి. గతంలో మనకి ఏదైనా బిల్డింగ్ కావాలనుకుంటే గవర్నమెంట్ బిల్డింగ్లు ఎక్కడుండి ఒక పంచాయతీ కార్యాలయం ఉండేది, ఒక హాస్పిటల్ ఉండేది, ఒక గ్రంథాలయం ఉండేది. అంతకు తప్పితే ఇంక వేరే బిల్డింగ్లు ఎక్కడ కట్టిన సందర్భాల్లో ఈరోజు ఇక్కడ 4 సచివాలయాలు ఉంటే 4 ఆర్బీకే బిల్డింగ్ కట్టారు, 4 సచివాలయాలు కట్టారు, 4 వెల్నెస్ సెంటర్ కట్టారు. ఈ ఊళ్ళో ఇంచుమించు 7-8 స్కూల్ నాడు నేడు వరకు ఆధునీకరించబడింది. మళ్ళీ జగనే అన్న. మళ్ళీ జగనే ఎందుకంటారు? జగనే రావాలి. జగన్ వస్తే అందరికి మళ్ళీ సంక్షేమ పథకాలు అన్నీ అంతా జరుగుతుంది, అంతా బాగుంటుంది కూడా. సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతున్నాయంటారా? వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, అంతా బాగుంది కదా. ఇప్పుడు ఈ రోజులో ఇంటికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుని ఇంటికి రోజు 1వ తారీఖు ఉదయమే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. లేదంటే ఈ వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి లేదా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులకు వచ్చి 4-5 రోజులు అక్కడ ఉండి పెన్షన్ తెచ్చుకుని ఇదంతా జరిగేది. 1వ తారీఖు ఉదయం 6 గంటలకే కూడా పెన్షన్ ఇంటికి అందజేస్తున్నారు, రేషన్ ఇంటికి వస్తుంది. అంతా కూడా సంక్షేమం బాగుంది జగనన్న వస్తే. అభివృద్ధి జరుగుతుంది కదన్న. అభివృద్ధి అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అభివృద్ధి జరుగుతుంది కదా. అభివృద్ధి అన్నది జరుగుతూ ఉంటుంది, రాష్ట్ర సంక్షేమం కూడా చూడాలి. అభివృద్ధి మీదే ధ్యాస పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు కదా ఏ ప్రభుత్వం కూడా. మీ తణుకులో ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ జెండా ఎక్కువ? కారుమూరి నాగేశ్వరరావు. మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు. మరి 3 పార్టీలు కలిసి ఆ హవా ఏముండదంటారు? జనసేన ప్రభావం కానీ జగనన్న ముందే ఏం పనిచేయమన్నా? పనిచేయమంటారా? జనసేన టీడీపీ ఏమైనా సరే పనిచేయవు. జగనన్న ముందు ఏది కూడా పనిచేయదు. ఒపీనియన్ ప్రకారం ఎవరో ఈసారి చంద్రబాబు గారా జగన్ గారా? మళ్ళీ జగన్ లేడు, చంద్రబాబు లేడు, ఎవరికి వెయ్యం ఓటు మేము. ఎందుకో ఇద్దరు దొంగల ఏం చేస్తాం, ఊళ్ళు పంచుకుంటున్నారు అంతే. ఏం చేస్తాం మరి? అదే ఇద్దరు దొంగల ఎవడంటాం, ఎవడంటాం. ఆడు చేసాడు చంద్రబాబు నాయుడు, ఏం చేయడు, ప్రజానీకం అన్నాడు, అది అన్నాడు, డెవలప్మెంట్ అన్నాడు, రాజధాని ఎక్కడ కట్టాడు. 5 సంవత్సరాలు రాజధాని అయిపోద్దండి. ఆడు వచ్చిన అవ్వదు, ఈడు వచ్చిన అవ్వదు. హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తా 70 ఏళ్ళు పట్టింది. ఇది కూడా అలాగే పడతా, ఒకడు ఒకటి చేసుకుంటూ పోతాడు అంతే. ఏంటి డెవలప్మెంట్ ఒకటి చేసుకుంటూ పోతాడు. 3 అంటే ఎవరు చెప్తా, ఆడ ఇష్టం వచ్చినా ఆడు వస్తాడు, రేపు పొద్దున ఈడిపోతాడు, మళ్ళీ ఆడ ఇంకోటి ఆడతాడు. ఇదే జరిగిద్ది, ఇంకేముందా? ఇంకెవరు చేస్తాడా? ఇంకంతే. అలా కొట్టుకుంటున్నా రాజకీయాల్లోని. మనకు ఇప్పుడు జరిగే రాజకీయం కొట్లాడలా. ఆడు వెళ్ళి టెంట్లో పీకేస్తాడో, ఈడో చేసాడు అంటాడు. ఈ మీడియా కూడా ఇలా చూపిస్తాడు, ఆ మీడియా కూడా అలా చూపిస్తాడు. ఇప్పుడు మీడియాలన్నీ ఎలాగున్నాయి, ఈడు చూపిస్తాడు, ఆడు చూపిస్తాడు. ఆడు వెళ్ళేమో ఇతను కొట్టేస్తాడు, వాళ్ళు కొట్టుకుంటారు. వైసీపీ వాళ్ళు కొట్టేశారని ఏడుతాడు, మళ్ళీ ఏళ్ళ కొట్టేసిన వాళ్ళు కొట్టేశారు అన్నారు. ఎక్కడికి వెళ్ళి ఇదే అదే ఇంకా అంతకంటే ఉందా? ఈసారి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి గెలిస్తే జగనే. జగనే ఎందుకు? జగన్ దమ్మున్నాడు కూడా జగన్ అవుతాడు. జగన్ దమ్మున్నాడు జగన్ అవుతాడు. మిగతా వాళ్ళకి దమ్ములు ఏమంటారు? దమ్ములు లేని వాళ్ళు అందరూ కలిసి కట్టుకు వస్తున్నారు. అంతేనా? అంతే ఉన్నవాడు కలిసి వచ్చి దమ్ము లేని వాళ్ళు అంతే. సింగిల్ గా వచ్చి మగోడు ఒకటి కలిసి ఇద్దరు మీద వెళ్తారు, ఇద్దరు కలిసి ఒక మీదకి వస్తారా? మీరు ఏది కట్ట చెప్పండి. జగన్ పరిపాలన బాగుంది కాబట్టి జగన్ వస్తాడండి. వస్తాడు. మీ తణుకు ఎలా ఉండబోతుంది? మీ తణుకు నియోజకవర్గం అయితే ఆర్మిల్ రాధాకృష్ణ వస్తాడు. ఎందుకు మళ్ళీ ఇది ఎందుకు ఇలా మరి? మా నియోజకవర్గం ఎమ్మెల్యే నెంబర్ 1 అతనే. ఎవరు? ఆర్మిల్ రాధాకృష్ణ. జగన్ రావాలి, ఇక్కడ మాత్రం టీడీపీ. నేను అలా అంటే పైన సీఎం అయితే జగన్ అవుతాడని చెప్తున్నా. సీట్లు తక్కువ తగ్గితే కదా. మా నియోజకవర్గం మీద వచ్చినా ఇంకో నియోజకవర్గం అది రాదు. నేను చెప్తున్నా అదైతే కంపల్సరీ. ఎందుకు మీ దగ్గర మాత్రం ఎందుకు అలా తేడాగా వచ్చింది? మాకైతే పరిపాలన చాలా బాగుంది. ఆర్మిల్ రాధాకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు అంత మాత్రమే డమ్మా బుస్ ఏం ఉండదు, ఏం చేయలేదు. మీరు వచ్చిన రోడ్డు కనపడలేదు దారిలో, మరే ఇంకెందుకు? అందుకే అదే ఉన్నమాట. అదే కన్ఫర్మ్ గా వచ్చేస్తారు, డౌట్ లేకుండా. సరే, తణుకులో అరిమిల్ రాధాకృష్ణ గారా కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే ఎవరి పేరు చెప్తారు? ఆర్మిల్ రాధాకృష్ణ 5,000 మెజారిటీ వస్తుంది. 5,000 ఎందుకంతలా? పక్క ఎందుకంత ఏమైంది? ఆయన రాడు కదా. ఎవరు ధీమా? కారుమూరి రాడు, ఎంత ట్రై చేసినా రాడు. ఎందుకంటారు? ఎందుకు? ఏం చేయడాని వస్తాడు? మాకు ఏం చేయలేదు, ఏం చేయలేదు. అటు ఇటు కారు తిరిగి తప్ప డెవలప్ ఏం చేయలేదు. ఆర్మీలో రాదు కదా చేసాడు కాబట్టి, లాస్ట్ చేసాడు కాబట్టి అన్న. మేమంతా కూడా ఆర్మీలో మనుషులమే. డాడింగ్ అంతా 2 సార్లు చేసాడు, మినిస్టర్ గా కూడా చేసినట్టున్నారు. మరి ఆయన డెవలప్ మినిస్టర్ చేయలేదు అన్న. ఎవరో కారుమూరి ఇప్పుడే కదా మినిస్టర్ ఇస్తా. అత్తిల్ రోడ్డు వేయడు అన్న. అక్కడ దాకా వెళ్ళాం మనం. ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నాం వేస్ట్. అత్తిల్ రోడ్డు కూడా లేదు, అయిపోయాడు, సగం అయిపోయాడు. నా తొలి సీట్ అయితే ఆర్మీలో రాధాకృష్ణ పక్క. ముఖ్యమంత్రి అయితే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు అవ్వాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు ఎందుకండి? మాకు టీడీపీ అంటే ఫేవరెట్. మరి ఇక్కడ జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా?
తెలుగుదేశం వాళ్ళకి లేదా జనసేన టీడీపీ సపోర్ట్ అండి ఇక్కడ సపోర్ట్ ఇక్కడైతే సపోర్ట్. మరి విడివాడ రామచంద్రరావు సీట్ ఇవ్వలేదని ఏమన్నా ఫీల్ అవుతుంది? అటువంటిది ఏమన్నది మనం చేశారు కదా, ఇక్కడికి వచ్చారు టీడీపీ జనసేన కలిసి ఇక్కడ జెండా ఎగిరి ఆర్మీ కాల్సి తెలిసిపోయారు అందరూ బాగానే కలిసి. బాబు గారు వస్తే బాగుంటుందా ఈసారి, లేకపోతే మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనమాట? అది కూటమే వస్తామో అనుకుంటున్నాం. కూటమేనండి. ఎందుకంటారు? ఎందుకంటే సరైన కారణాలు చెప్పలేం కానీ అది కూటమి వస్తాం అనుకుంటున్నాం. ముగ్గురు కలిసి అనుకుంటున్నాం అంతే. మరి ముగ్గురు కలిసిన వల్ల అనుకుంటున్నాం. అంటే పథకాలు అనేది ఆ కొత్తగా వచ్చేవాళ్ళు ఇస్తారేమో కదా, అవి మామూలే కదా, ఎవరు వచ్చినా ఇస్తారని నమ్ముతున్నారు అని మేము అనుకుంటున్నాం. నేను అడుగుతున్నా, పథకాలని ఎవరు వచ్చినా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని చేత కూటమి కదా గెలుస్తుంది అనమాట అని అనుకుంటున్నాం. మరి ఏమో తెలియదు ఎలా ఉంటుంది. ఓకే అండి. ఓకే బాబాయ్, మీ ఫీలింగ్ చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది ఈసారి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది వరకు ట్రయాంగిల్ పోటీలో పోయింది తెలుగుదేశం. అవునండి. ఏమండే అలాగని ఆడు ఏదో చేసేస్తాడని కాదు అనేది. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడంటే ఈ పథకాలు పెట్టి ప్రజలను సౌరబోతుల కింద తయారు చేసి జగన్ గారు అండి పథకాలు కొన్నప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెట్టొచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి పెట్టొచ్చు, విడోస్కి పెట్టొచ్చు, తప్పులేదు అయ్యి. ఏమంటే ఆడేమో రుణమాఫీ తీసేసి రైతు భరోసా పెడుతుందుకు ఎడంజే తీసి పొరసేసినట్టు. అందు గురించి అవకాశాలు నేను కూటమైనా అవకాశాలు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే పథకాలు ఇచ్చిన మళ్ళీ అంటారా? అది అంతే కదా. మరి ఇప్పుడు మనది ఎడ్యుకేషన్ పీపుల్ తక్కువ. ఏమండి లేబర్ ఉన్నారు ఎందుకండి, ఎస్సీలు ఎస్టీలు వాళ్ళను. ఇప్పుడు కాప్ కార్పొరేషన్కి డబ్బులు ఏంటండి, మంగళవాడికి డబ్బులు ఏంటి, సాగలో ఏంటిది, వాళ్ళకి లోన్లు ఇవి. ఇప్పుడు లాండ్రీ పెట్టుకోమని లోన్లు ఇవ్వండి, వడ్డీ లేకుండా ఇవ్వండి. అలాగే కొమ్మరోడికి వాళ్ళకి డబ్బులు వేసేస్తామండి. మంచిది కాదంటారు కానీ మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారంటారు. మరి తినేసి ఉన్నారు కదా. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ ఈ నియోజకవర్గం, తణుకు నియోజకవర్గం? ఇక్కడైతే తెలుగుదేశం వద్దు అనుకుంటున్నాం. అదే కూటమి. అరిమిల్ రాధాకృష్ణ బాగుంది. మరి ఆయనకి వేవు లాస్ట్ ఇయర్ కూడా 2000లో పోయాడు. అవునండి, జస్ట్ 2000లోనే. అతను కూడా వ్యక్తిగతంగా మంచోడు, పనులు గట్ట చేస్తాడు, మంచోడేనండి. బాగానే ఈసారి అయితే గెలిచే ఛాన్స్, ఆయన గెలిచే ఛాన్స్ ఉంది. జనరల్గా అయితే వైఎస్ఆర్సీపీ వద్దని నా ఊహ. పక్కన వైఎస్ఆర్సీపీ అంటున్నారు, జనరల్గా పైన వైఎస్ఆర్సీపీ వస్తుంది. మీ నియోజకవర్గం మాత్రం తణుకు మాత్రం తెలుగుదేశం వద్దాను. ఓకే అండి. ఓకే రైట్. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గారా? వస్తాడు. చంద్రబాబు నాయుడు. ఎందుకంటారు? ఎందుకంటే వరకు చేసాడు పనులు అలాగా. ఇప్పుడు ఏం చేశారు? జగన్ గారు మళ్ళీ పథకాలు అవన్నీ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు, మరి పనులు ఏది పనులే గుట్లు అలాగే ఉంటున్నాయి. అంతే అంటారు. ఇప్పుడు అది చేసే పనులు మంచిదే, పద్ధతి మంచిది కాదు. లేకపోతే ఆడు చెప్పకుండా ఓట్లేసి నెగ్గాలి అసలు. ఓకే, ఆడి పద్ధతి మంచిది కాదు. మంచిది కాదంటారు. ఈసారి తణుకు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అనుమానం లేకుండా తెలుగుదేశం. అరిమిల్ రాధాకృష్ణ గారా? మొత్తం పైన మాకు తెలదు కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా నీకు చేస్తాడు. ఇక్కడ తణుకు ఆయన చేసాడు వరకు బాగా. అందుకని తణుకు మాత్రం ప్రతి ఊళ్ళోనూ చేసాడు. అప్పుడు పోతేనే బాధపడ్డారు, ఆయన పోతేనే 2000లో పోయారు. నమస్తే. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చంద్రబాబు గారా జగన్ గారా? చంద్రబాబే. ఎందుకండి? ఏంటి చేసి ఫోన్లో చూడండి, చేసేది వరకు బాగా డెవలప్మెంట్ అది అన్నీ బాగానే చేశారంటారు. ఇప్పుడైతే ఏమి జరగట్లేదు అంటారా మీరు? ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? మామూలుగా పింఛనీ మామూలుగా ఇస్తారులే, ఉన్నాయి మామూలుగా అంతా వ్యతిరేకంగా ఇస్తుంది కదా. అది చేసేది మంచి చేసి. ఈసారి మీ తణుకులో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? తణుకు చంద్రబాబు. అరిమిల్ రాధాకృష్ణ? గ్యారంటీ వచ్చి గ్యారంటీ, డౌటే లేదు, పక్క. అంటే పథకాలు ఇవన్నీ బాగా ఇచ్చారు, ఈసారి కారుమూరి నాగేశ్వరరావు గారు రావచ్చేమో అని అంటున్నారు. లేదు లేదు, కారుమూరి నాగేశ్వరరావు వచ్చి ర్యాలీలో ఇప్పుడు రాలేదు, గెలిచే 5 సంవత్సరాలు ఇప్పుడు రాలేదు. అరిమిల్లి రాధాకృష్ణ వరకు వచ్చాడు, మొన్న 2 సార్లు వచ్చాడు, రోడ్లు గట్ట అన్ని పోయించాడు, రూపాయి బిళ్ళ పని చేయించలేదు కారుమూరి. అప్పుడు అలా పులిపిని గారి భార్యను తీసుకొచ్చి డ్రైన్ కట్టేస్తాం, ట్రైన్లు కట్టేస్తాం అని ఎలక్షన్ ముందు చెప్పారు. ఆవిడ కూడా ఉంది, డైలీ లేవు. ఎందుకు చంద్రబాబు అనుకుంటున్నారు? చేయడానికి గతంలో పనులు ఆయన ఇప్పుడు అన్నీ మాకు ఇబ్బందులు ఎక్కువ అండి. ఈసారి ఎవరు గెలుస్తారంటున్నారు ఇక్కడ? రాధాకృష్ణ అండి. ఎవరు? అరిమిల్ రాధాకృష్ణ.
మరి ఈయన నాగేశ్వరరావు గారు అదేం లేదు ఏం లేదండి ఎందుకు అంటారు లేదండి ఎందుకండి లేదండి ఏం చెప్పండి ఎవరికి వెళ్తారు చంద్రబాబు గారు జగన్ గారు జగన్ గారు ఎందుకండి ఎందుకంటే అన్ని పథకాలు అన్నీ చేస్తున్నారు కదా అంతే మంచిగా అందుకని జగన్ గారికి వెళ్తారంటారా జగన్ గారు వేరమ్మనే అండి మీరు అన్ని పెడుతున్నాం అన్ని తిరగేస్తున్నాం ఆడు వచ్చాడు కంటే చూస్తున్నాడు ఓకే ఓకే ఇక్కడ మీ తణుకులో ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు తనకు కారుమూరి నాగేశ్వరరావు ఎందుకంటారు ఎందుకంటే అన్ని చేస్తున్నారు కదా అన్ని తిరిగి మరి అరిమిల్ రాధాకృష్ణ గారికి ఛాన్స్ లేదంటారా ఈసారి మళ్ళీ లేదంటే నా ఒపీనియన్ అది మీ ఒపీనియన్ ప్రకారం కారుమూరి నాగేశ్వరరావు గారికి వెళ్తారంటారు ఓకే రైట్ ఇది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.